నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ పులివెందుల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై ఆగ్రహం మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని బాకారాంపురంలోని జయమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కు కుటుంబ సమేతంగా సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. 138వ బూత్ లో వైఎస్ జగన్, వైఎస్ భారతిరెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సతీమణి భువనేశ్వరి, లోకేష్ బ్రాహ్మణితో కలిసి ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు తెలియజేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన చంద్రబాబు ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మర్చిపోలేనిదే అన్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో జనం బార్లు తీరారని, ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని, భవిష్యత్తును తీర్చిదిద్దేది ఈ ఎన్నికలే అని జనం గుర్తించాలని తెలియజేశారు. ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని, భావితరాలకు భవిష్యత్తుకు పునాదులు వేస్తోందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారని, విదేశాల నుండి కూడా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారని అశ్రద్ధ చేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సుపరిపాలనకు ఓటు నాంది పలకాలని పేర్కొన్నారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలియజేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, రౌడీజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలని కోరారు. అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశాను, కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది. అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఏ వ్యక్తి కూడా నేను చూశాను, వికలాంగులు, వృద్ధులు, నడవలేని వాళ్ళు వీల్ చైర్లో వచ్చి ఇది నా బాధ్యత, నేను ఓటేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది.
ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది. ఇది వినూత్నమైన అనుభవం. అందరికీ మరొక్కసారి అభినందనలు. ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని లక్ష్మీనరసింహస్వామి కాలనీ గిరిజన కోఆపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి జనసేనాని తన సతీమణితో కలిసి వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటేశారు. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఎన్నికల సంఘం గత ఎన్నికల కన్నా ఈసారి 10,000 మంది కేంద్ర బలగాలను రాష్ట్రానికి అదనంగా కేటాయించినట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. రాష్ట్రంలో రీపోలింగ్ లేకుండా హింసారహిత పోలింగ్ జరగడమే మా లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మార్నింగ్ 6 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. మాక్ పోల్ అయిపోయింది. నా పోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయింది. కొన్ని 6 to 7 ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగినాయి. పల్నాడు డిస్ట్రిక్ట్లో, శ్రీకాకుళంలో, తర్వాత అన్నమయ్య డిస్ట్రిక్ట్లో. బట్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. వాట్ వీ హ్యావ్ గివెన్ డైరెక్షన్ దట్ ఎవరైనా గడబడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా పికప్ చేసేసి ఆయన్ని అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్ దూరం వెళ్ళి అరెస్ట్ చేసేయాలి. సో although some incidents have happened, but polling has not been affected. Things are going on smooth, and we are assuring everybody that we have made all the arrangements. Please come, vote, and we'll provide all the facilities, all the arrangements as required, free, fair and peaceful election. Thank you. అంటే నేను మార్నింగ్ 5:30 నుంచి అన్ని టీమ్స్ టచ్లో ఉన్నాను, ఎస్పీస్తో, కలెక్టర్స్తో. ఇన్సిడెంట్స్ జరిగినాయి కొన్ని చోట్ల. యాజ్ ఐ సెడ్ 6 places ఇన్సిడెంట్ జరిగినాయి. బట్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్, అండ్ దెన్ పీపుల్ ఆర్ గెటింగ్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీరియస్ ఇంజరీస్ ఎక్కడ కూడా లేవు. 2 చోట్ల దిస్ వైలెన్స్ జరిగింది. బట్ దేర్ ఇస్ నో మేజర్ ఇంజరీ టు ఎనీబడి. Yes, I have seen that thing. I am in touch with the collector. We'll take care of those people, but this is not a serious injury. Color మీదే మనం ఎక్కువ దీనిపైన ఫోకస్ చేయకూడదు. బికాస్ కలర్, నేను ఏ కలర్ వేస్తాను దట్ ఈస్ మై డిస్క్రిషన్. సో కలర్ వేసుకొని రాశారు కాబట్టి వాళ్ళని పోలింగ్ నుంచి తీసేయడం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే కలర్కి నేను కూడా బ్లూ షర్ట్ వేసుకున్నాను. సో am I affecting anybody? No. Color High Court order ఉంది దీనిపైన. Color cannot be, we cannot restrict people on the basis of color. So this issue does not arise. Sir, EVMs ఏమైనా ప్రాబ్లమ్స్ ఏంటి? EVM సంబంధించి ఏం ప్రాబ్లం లేదు. ఓటింగ్ లో స్త్రీ శక్తి సత్తా చాటాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గతానికి భిన్నంగా ఈసారి ఓటింగ్ సరళిలో మార్పు కనిపిస్తోందని ఆమె తెలియజేశారు. That people want democracy, they want their voice to be heard. So the turnover is good, and I'm praying that we should get people's government. That's the only thing I'm praying. Madam, sir will come back as the Chief Minister, Mr. Chandrababu. Yes, he will come back and he'll work for the people. And లోపల చూసామండి, టర్నోవర్ అది చాలా బాగుంది. అది నువ్వు మహిళా శక్తులకి నేను ఒకటే కోరుతున్నాను, ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచించి కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే స్త్రీ అనేసరికి మనం కుటుంబం గురించి ఆలోచిస్తాం, మన బిడ్డల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, మన ఇంట్లో ఉండే మన భర్త గురించి ఆలోచిస్తాం. కనుక స్త్రీల్ని ముందుకి వచ్చి వాళ్ళ ఇంట్లో కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనం కోరుకుంటాం. కనుక మహిళా శక్తి కదిలి రావాలని నేను కోరుతున్నాను. ఎన్నడూ లేని విధంగా స్థానిక ప్రజలు ఉదయం 6:30 నుండి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహకరంగా పాల్గొంటున్నారని అన్నారు. మంచి పరిపాలన, మంగళగిరి అభివృద్ధి కోసం ప్రజలు తమ ఓటును వినియోగించుకునేందుకు బారులు తీరుతున్నారని తెలియజేశారు. మంగళగిరిలోని బిఆర్ నగర్ బంగ్లా పక్కన మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో స్థానిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు, టీడీపీ నాయకులు మస్తాన్ మాట్లాడుతూ స్థానికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 6:30 నుండి ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు 28% ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలియజేశారు. ఉదయం 6:30 ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడతాయని, ప్రతి ఒక్కరూ తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలియజేశారు. ప్రతి ఒక్క ఓటరు పోలింగ్ టైం అవ్వకముందే 6:30 కల్లా అన్ని బూతుల వద్దకు ఓటర్లు వచ్చారు. అతని ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా శ్రద్ధతో అందరికన్నా ముందు ఉంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఓటేద్దామని ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసిన ప్రజలు ఈరోజు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి ఉదయం 6:30 కల్లా వచ్చేదారు. కానీ 7:30కి పోలింగ్ మొదలైంది. ఇప్పటికీ 27%, 28% ఓటు పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది. ఇక్కడ 149, 150 2 బూతులకి బీఆర్ నగర్లోని బంగ్లా పక్కన స్కూల్లో పోలింగ్ చాలా చక్కగా జరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో మంగళగిరి పట్టణంలో అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. నిన్న ఎండ బాగా ఎక్కువగా ఉన్నట్టు కూడా ప్రజలు ఎండని లెక్క చేయకుండా తమ ఓటు హక్కు వినియోగించడానికి అన్ని విధాల ముందొచ్చి నిలబడి ఓటుని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా సాయంత్రం 6 వరకు పోలింగ్ సమయం ఉంది కాబట్టి ఓటర్లు కూడా త్వరగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. సార్వత్రిక ఎన్నిక ప్రజల్లో చాలా ఆసక్తికరంగా, మరి ఇంత ఇంట్రెస్ట్గా వచ్చి మరి నేను దాదాపు 7-8 ఎలక్షన్లు చూశాను. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఓటు వినియోగించుకోవడానికి బారులు తిరిగి గంటలు నిలబడటానికి కూడా ఇష్టపడి ఓట్లు వేసే పరిస్థితి చూస్తున్నాము. ప్రజలు వాళ్ళు మంచి భవిష్యత్తుని, మంచి పరిపాలనని కోరుకుంటూ ఈ యొక్క ఓటింగ్ జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. మంగళగిరిలోని సీతారామ కోవెల దిగుడు బావి సెంటర్లోని స్థానిక ముస్లింలపై వైసీపీ, తెలుగుదేశం పార్టీలపై వివక్షత చూపారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 26వ వార్డు దిగుడు బావి సెంటర్లో గత 2 రోజులుగా ఇరు పార్టీ వాళ్లు డబ్బులు అధికంగా పంపిణీ చేశారని అన్నారు. స్థానికంగా ఉన్న ముస్లింలకు ఇరు పార్టీల వాళ్లు సమన్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పంపిణీ చేసినా చేయకపోయినా నచ్చిన వారికి ఓటు వేసి తీరుతామని స్థానిక ముస్లింలు స్పష్టం చేశారు. ముస్లింస్కి బాగా చిన్న చూపు చూస్తున్నారు. ఇరు పార్టీ వాళ్ళు కూడా మాకు చిన్న చూపు చూశారు బాగా. అది మెయిన్ కారణం ఏంటంటే మేము ముస్లిమ్స్ అని చెప్పేసి చిన్న చూపు చూడటమే. అదే మెయిన్ రీజన్. ఇక్కడ ఏమన్నా పంపకాలు జరిగాయా? పంపకాలు జరిగిన లేవో తెలియదండి. 2 పార్టీల వాళ్ళు పంపకాలు జరిగినాయి. ఇక 200 ఓట్లకి డబ్బులు రాలేదు. మేము డబ్బుల కోసం అని కాదు, మాకు అన్యాయం చేశారు, చిన్న చూపు చూశారు మాకు. అందుకని అభిమానంగా ఓటేస్తాం, కాదన్నట్లేదు. కానీ ఇక్కడికి వచ్చి చిన్న చూపు చూశారు. డబ్బులు ఇరు పార్టీల వాళ్ళు ఇద్దరు కూడా లేవు. అదేమంటే పల్లెల్లోకి వెళ్ళండి, డబ్బులు అడుక్కోండి అంటున్నారు. పంపకాలు జరిగినాయి. మొత్తం 13,000 ఓటు అయితే మాకు 110 ఓటు ఆపేశారు. ఎవరు చేసి ఉంటారు ఇక్కడ? చోట నాయకులు. మంగళగిరి నియోజకవర్గంలో మధ్యాహ్నం 1 గంటకి 45.6% పోలింగ్ జరిగినట్లు ఆర్ఓ రాజకుమారి తెలియజేశారు. కొన్ని వార్డుల్లో ఉదయం 6:30 మిగతా వార్డుల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైందని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే వారికి టెంట్లు, త్రాగునీరు, వైద్య సేవలు నిర్వహించినట్లు తెలియజేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మొరాయింపుతో ఓటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వృద్ధులు, వికలాంగులు ఎండని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని అన్నారు. కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన మంగళగిరి ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం ఆనవాయితీ అని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పేర్కొన్నారు. 5 సంవత్సరాల పాలన ప్రజల భవిష్యత్తు కొరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మంగళగిరిలోని సీకే హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు వినియోగించుకునేందుకు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, కొండ్రు కమల విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదని అన్నారు.
ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానికులు గెలుపు వైసీపీ ప్రభుత్వానిదేనని ధైర్యాన్ని ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలియజేశారు. అయినా కానీ మనం వదిలిపెట్టకూడదు. అలాగే ఓటు హక్కును కూడా మనం అందరం వినియోగించుకోవాలి. మరి మన ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే 5 సంవత్సరాల పాలన ఎలా ఉంటుంది అని మనం నిర్ణయం తీసుకున్నట్టు ఉంటుంది. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు ఓట్లు వేయటానికి. అందరూ కూడా మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నారు, అందుబాటులో ఉంటామని తెలియజేశారు. అందరూ కూడా మరి ధైర్యాన్ని ఇస్తున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. మంగళగిరి కాన్స్టిట్యున్సీ మంగళగిరిలో ఎలక్షన్స్ 7 గంటలకు ప్రారంభించారు. చాలా కామ్గా జరుగుతూ ఉంది. మంగళగిరిలో ఎప్పుడు కూడా ఎలక్షన్ అనేది కమ్యూనిస్టులు పార్టీలు ఉన్నప్పటి నుంచి కూడా ఏనాడు కూడా చిన్న తేడా కూడా జరగల. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజానీకం ఎంతో విజ్ఞతతో ఉండేటటువంటి ప్రజలు కాబట్టి ఎక్కడ చిన్న మాట కూడా రాకుండా పోలింగ్ స్టేషన్ల దగ్గర కానీ ఎక్కడ వివాదాలు కానీ ఏమి ఉండకుండా ఎలక్షన్స్ జరుపుతూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు మేము సీకే హై స్కూల్ అంటే జూనియర్ కాలేజీలో మేము చూస్తానికి వచ్చాం. మురుగుడు లావణ్య గారు, నేను, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఓటేయడానికి రావడం జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రచారం అంతా నిన్నటితో ముగిసింది. కాబట్టి మాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావణ్య గారు గెలుస్తుందని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ప్రజలు ఆ విధంగా కనపడుతున్నారు. అలానే ఎంపీ అభ్యర్థి కిలారు రోసే గారుకి కూడా ఎక్కడ తేడా లేకుండా మంగళగిరిలో సమానమైనటువంటి పరిస్థితుల్లో ఓటింగ్ జరుగుద్ది. 7 నియోజకవర్గాలు కాబట్టి ఆయా పరిస్థితులను బట్టి ఎంపీ అభ్యర్థులు ఉంటారు. కాబట్టి ఇక్కడ నాకు తెలిసినంత వరకు మంచి మెజార్టీతో లావణ్య గెలుస్తుందని చెప్పి నేను మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. లోకల్ అభ్యర్థి కాబట్టి ప్రజలు ఆ రకంగా ముందుకు వస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పులివెందుల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు. ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై ఆగ్రహం. మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.